నిజానికి మీరు ఏవైతే చేశారో ఆ తర్వాత నాకు మీతో మాట్లాడాలని కూడా అనిపించలేదు. కానీ మన మధ్య ఇవన్నీ జరుగుతున్న తీరుంది చూడండి, నాకు నచ్చటం లేదు. నా మౌనం వల్ల ఈ పరిస్థితి ఇంకా విషమిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీ కళ్ళకి గంతలు కట్టేసుకున్నారు. నిజం ఎలాగో మీకు కనిపించటం లేదు. పైగా ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్లా కూడా కాదు. అలా అయినా ధైర్యం చెప్పేవారు, అన్నీ కరెక్ట్ చేయడానికి నాకు అండగా నిలబడేవారు. అవును, నీ ఫ్రెండ్ని కాదు నేను. అండ్ ఈ ఊహల్లో కూడా నువ్వు ఉండొద్దు. నాకు తెలుసు రాఘవ్, ఎవరికైనా అనుమానం అనే రోగం వస్తే దానికి ఎలాంటి వైద్యం ఉండదు. ఆ రోగం ఇంకా ఎక్కువైపోతుందంతే. పైగా బంధాలన్నింటినీ చీడ పురుగుల్లో తినేస్తుంది. అయినా నాకింకా దీని గురించి మాట్లాడాలని లేదు. నేను కేవలం ఒకటే చెప్పాలని వచ్చాను. ఒకవేళ మీకు ఇప్పటికీ మీలో కొంచెమైనా ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఉంటే ప్లీజ్ ఒక్కసారి మీ అనుమానపు మెదడుని ఆఫ్ చేసి మీ మనసును అడగండి. మీకు నిజంగా అనిపిస్తుందా మీరు నా మీద వేస్తున్న నిందలన్నింటినీ నిజంగా నేను చెయ్యగలను అంటారా? నేను కేవలం మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇలాంటి నీచమైన పనులు చేస్తానా? ఇది నిజమే. తొలి చూపులోనే కొంతమంది ప్రేమలో పడిపోతారు. అండ్ మనం తొలి చూపులో శత్రువులమైపోయాం. ఆ తర్వాత మనకి బలవంతంగా పెళ్లి జరిగింది. మీరు నా ప్రాణం కాపాడారు. మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత మనకి ఉన్నతి వీడియో గురించి నిజం తెలిసింది. మనం విడిపోవాలని డిసైడ్ అయిపోయాం కూడా. అయినా మనం విడిపోలేదు. ఇన్ఫాక్ట్ మీరు నా మీదకి వచ్చిన బుల్లెట్ ని కూడా మీరు తీసుకున్నారు. మరి మీకు నిజంగా అనిపిస్తుందా ఇంత జరిగిన తర్వాత కూడా మన బంధం ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలా? నర్మదా ఆంటీకి అర్థమైంది ఎవరో మన బంధాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరో మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ని క్రియేట్ చేస్తున్నారని. అది మీకు ఎందుకు అర్థం కాలేకపోతుంది? నేను అంతగా ఏం చేశాను రాఘవ్ మీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేకపోవడానికి? లేక బహుశా అందరూ చెప్పేదే నిజమేమో. అప్పుడప్పుడు మనం ఎటనే వెళ్ళిపోవాలేమో. అప్పుడే మనకి తెలుస్తుంది మనల్ని వెతకడానికి ఎవరొస్తారో. స్మిత, నువ్వు మేడ మీద చెక్ చేసావా? ఆవిడ అక్కడ కూడా లేరు. లేరు, నేను మొత్తం చూసాను. అయ్యో అక్క, వరండాలో లేరు, ఆవిడ గదిలో కూడా లేరు. అమ్మా, ఇక్కడ గదిలో కూడా లేరు. మరైతే ఎక్కడికి వెళ్ళారు యమున పిన్ని? అసలు ఇక్కడ ఏం జరుగుతోందత్తమ్మా? ఉన్నతి, యమున ఆంటీ కనిపించట్లేదు. ఆవిడ సామాన్లు కూడా ఇక్కడ లేవు. ఆవిడ ఏదో ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఏంటి? కానీ ఎందుకు? ఆవిడ అన్ని చాలా బాగా చేస్తున్నారు కదా. ఒక్క నిమిషం, కుంప తీసి ఆవిడ నా కారణంగా వెళ్ళిపోలేదు కదా. ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తుంటే నేను చెవులు పట్టుకొని సారీ చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో ఉన్నతి, అలాంటిదే లేదమ్మా. అరే లేదు ఉన్నతి, ఆవిడ నీ కారణంగా ఎందుకు వెళ్ళిపోతారు? బహుశా ఆవిడకి గొంతు బాలేదు కదా, అందుకే వెళ్ళిపోయి ఉంటారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆవిడ ఎన్నో ఏళ్లుగా మన ఇంటికి వస్తున్నారు, కానీ ఇంతకు ముందు ఇలా లేదు. మరి హఠాత్తుగా ఇలా ఎందుకు? ధ్రువ్, నువ్విప్పుడే ఆవిడికి ఫోన్ చెయ్యి. అమ్మా, ఫోన్ చేసి ఏంటి ప్రయోజనం? ఆవిడ మాట్లాడలేరు కదా. నువ్వు ఫోన్ అయితే చెయ్యి. ఆవిడ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు కదా, కనీసం ఆవిడ ఎక్కడికి వెళ్ళారో అదైనా తెలియాలి కదా. సరే అమ్మా, నేను కాల్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయట్లేదా?
ఆ, నాకేమనిపిస్తుందంటే ఆవిడకి వయసు అయిపోయింది కదా, ఆవిడ ఇంత స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోయారేమో. దానికి తోడు ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు కదా. అకార్డింగ్ టు మీ, ఆవిడ తన సామాన్లు తీసుకుని సడన్ గా వెళ్ళిపోయారంటే దానికి అర్థం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టుంది. అని తెలుసా అత్తమ్మా, ఆవిడ నాకు చెప్పారు కూడా, ఆవిడ వాళ్ళ ఇంటిని చాలా మిస్ అవుతున్నాను అని. సో బహుశా ఈ విషయం మీ అందరితో చెప్పడానికి ఆవిడేమైనా కొంచెం హెసిటేట్ అయ్యారేమో. ఆవిడ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా. ఏం పర్వాలేదత్తమ్మా, నా దగ్గర మీరందరూ ఉన్నారు, అండ్ ధ్రువ్ కూడా ఉన్నాడు కదా. నాకింకెవ్వరు అవసరం లేదత్తమ్మా. నన్ను క్షమించండి. నేనేం చేసినా అది మీ అందరి సంతోషం కోసమే చేస్తున్నాను. నేను ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఆవిడ గురించి ఏమైనా తెలిస్తే మీకు కాల్ చేస్తాను. నేను వెళ్తాను. ఉన్నతి, ఒకవేళ నీకు ఏదైనా కావాలంటే నాతో చెప్పు. అలాగే చిన్నత్తయ్య, పద. మీరు కంగారు పడకండి అత్తమ్మా. ఉన్నతి, యమున పిన్ని గురించి తెలుస్తుందిలే. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. బాయ్. అత్తయ్య, మీరు చాలా గ్రేట్. మీ ఐడియా కారణంగా నా నెత్తి మీద ఉన్న యమున అనే ప్రమాదం తప్పింది. అత్తయ్య, నానా, రేఖకి నాకు మధ్య ఏదైతే జరుగుతుందో దానివల్ల మీరు బాగా దిగులు పడుతున్నట్టున్నారు కదా. లేదు నానా, ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో నీ తప్పే ఉంది చెప్పు. ఇదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, తప్పు ఎవరిదా అని. అత్తయ్య, నేను బహుశా రేఖని తప్పుగా అనుకుంటున్నానేమో, లేక తన డివోర్స్ మేము నిజంగా విడిపోదాం అనుకుంటున్నప్పుడు ఫైల్ చేసిందేమో. బహుశా ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు. నేను ఒకసారి రేఖతో మాట్లాడడం మంచిది. నేను ఎంత అమౌంట్ పెంచి చెప్పానో అది తీసుకొచ్చావు కదా. మొత్తం 30 లక్షలున్నాయి నువ్వు అడిగినంత. సరే, నువ్వు నీ పని చేసావు, నేను నా పని చేస్తాను. రేపు చాలా పెద్ద కన్సైన్మెంట్ వెళ్ళబోతుంది. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా పంపించేస్తాను.